ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ మా అమ్మని చంపి మా అమ్మని రాజ్మహల్లోకి అడుగు పెట్టనివ్వని ఈ ముసలావిడికి ఈ రాజ్మహల్లో చోటు లేదు. అలాగే మా అమ్మని ఈ రాజ్మహల్కి తీసుకురాలేని ఈ పిచ్చాయనికి ఈ రాజ్మహల్లో చోటు లేదు. జాబిల్లి, పవర్ ఆఫ్ అటానీని అడ్డు పెట్టుకుని రాజమాతని అంకుల్ని బయటికి గెంటేయాలనుకుంటున్నావా? అవును పృథ్వీ, వాళ్ళు మాత్రం ఇక్కడుండడానికి వీల్లేదు. కావాలంటే మీ ఫ్యామిలీ ఇక్కడుండొచ్చు. బాగా బుద్ధి చెప్పావు జాబిల్లి, భలే చెప్పావు. నీకోసమే బ్రతుకుతున్న మమ్మల్ని నీ మాటలతో చంపేశావు. ఏమన్నావు? నా కొడుకు పిచ్చోడా? అవునమ్మా, నువ్వు ఏమైపోయావోనని ఆలోచించి పిచ్చివాడైపోయాడు వీడు. కానీ మేమెప్పుడూ వాణ్ణి పిచ్చోళ్ళ చూడలేదమ్మా. కానీ ఈ రోజు నువ్వు అంటున్న మాటలకి నిజంగానే మేం పిచ్చివాళ్ళం అయిపోయాం. జాబిల్లి, కన్న వాళ్ళని అర్థం చేసుకోలేని నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నువ్విప్పుడు నమ్ముతుంది విషం కక్కే పాముల్ని. వాటి కాటికి నువ్వు కూడా బలైపోయే రోజు వస్తుంది. బాబాయ్, వీళ్ళనిక్కడుంచే కొద్దీ నాకు నీతులు చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అది నాకు నచ్చదు. మా అమ్మ చనిపోయినట్టు వీళ్ళని కూడా మంటల్లో వేసి చంపాలనుంది. కానీ వీళ్ళు నా కోసం చేసిన పూజల వల్ల వదిలేస్తున్నాను. ముందు వీళ్ళని బయటికి గెంటేసేయండి. అమ్మ జాబిల్లి, ఇదంతా తమాషా కోసం అన్నాను. ఇదంతా నాటకం, అబద్ధమని ఒకసారనమ్మా. ఎందుకో నా గుండె పట్టేసినట్టు అనిపిస్తోంది. మీతో కామెడీ చేసేంత ఓపిక నాకు లేదు. జాబిల్లి, ఈ డబ్బు, నగలు, ఆస్తులు, అంతస్తులు ఏవి పోయినా మాకు బాధ లేదమ్మా. కానీ 20 ఏళ్లుగా ఎవరి కోసమైతే ఎదురు చూశామో వాళ్లే ఇలా మాట్లాడుతుంటే నా ప్రాణాలు తోడేసినట్టుగా ఉందమ్మా. అమ్మా, నాకే ఎందుకు ఇలా అవుతుంది? నేను ఏ జన్మలో ఏం పాపం చేశానో అదే శాపమై నా కూతురు రూపంలో తగిలింది. ఈ జాబిల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఏనాడు నా కన్న కూతుర్లా అనిపించలేదు. ఇంకొద్దమ్మా, మనం ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోదాం, పదమ్మా. పెద్దమ్మా, మీ ఉప్పు తిన్నాను. మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటేయాలంటే నా మనసు ఒప్పట్లేదు. దయచేసి మీరే బయటికి వెళ్ళండి. వెళ్తాం. హే జాబిల్లి, వీళ్లతో చేతులు కలిపి పెద్దమ్మ గారిని, అయ్యగారిని బయటికి పంపించాలని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. నీ ఆటని కట్టించి నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేసి మళ్ళీ వీళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి వీళ్ళని బయటికి గెంటేయకపోతే నా పేరు పున్నమియే కాదు, గుర్తుంచుకో. పదండి పెద్దమ్మ గారు, పదండి అయ్య గారు. మనం వెళ్ళిపోదాం, పదండి. జాబిల్లి, అసలు నీ రూపం తెలియనప్పుడే ప్రాణంగా ప్రేమించాను. నువ్వే జీవితం అని జీవించాను.
ఛా, కానీ ఇప్పుడు నీ అసలు రూపం చూశాక నిన్న నేను ప్రేమించిందని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈ క్షణం నుంచి నీ జ్ఞాపకాలన్నీ తుడిచేస్తున్నాను. ఇక నా జీవితంలో నీ మొహం కూడా చూడను. పదమ్మ వెళ్దాం. అయ్యగారు, నోరు తెరవండి. ఆ దేవుడు ఆ జాబిల్లి బదులు నిన్నెందుకు నా కూతురిగా పంపలేదు పున్నమి? ఇప్పటి నుంచి నేనే మీ కూతుర్ని అనుకోండి. అయితే అయ్యగారు అని పిలవడం మానేసి నాన్న అని పిలువు పున్నమి. నా రక్తం పంచుకొని పుట్టకపోయినా నువ్వు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. నా రక్తం పంచుకు పుట్టిన జాబిల్లి మాత్రం మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేసింది. ఆ రాక్షసితో నాన్న అని పిలిపించుకోవడం కంటే నీతో నాన్న అని పిలిపించుకోవడం చాలా బాగుంది. అలాగే నాన్న, ముందు మీరు తినండి. నాన్న, మంచినీళ్ళు తాగండి. పెద్దమ్మగారు, మీకు నేనున్నాను. మీరేం బాధపడకండి. మీ బాధకి కన్నీటికి కారణమైన ఎవ్వరినీ నేను వదిలిపెట్టను. ముందు మీరు టిఫిన్ చేయండి. అమ్మా పొన్నమి, వాణ్ణి నాన్న అని పిలిచి నన్ను నానమ్మ అని పిలవలేవా? అలాగే నానమ్మా, ముందు మీరు తినండి. తినండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.